క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. దైవ సన్నిధికి రావటమే కాదు, దైవ సన్నిధిలో ప్రార్థన చేయటానికే కాదు, ఈ ప్రార్థన ద్వారా దైవ శక్తితో నింపబడటానికి వచ్చాం. బాగా అర్థం చేసుకోండి, ఇది ఏదో వచ్చాము పోతున్నామని కాదు. ప్రతి వ్యక్తి కూడా దైవ శక్తి చేత నింపబడాలి. అందుచేతనే యేసు ప్రభు చెప్పాడు, నీవు ఏ కొలత కొలుస్తావో అదే కొలత కొలవబడును. నీ హృదయములో ప్రార్థన అనే గొప్ప ప్రేమ కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను అత్యధికముగా జీవింపచేస్తాడు. మరొక మాట చెప్పాడు యేసుక్రీస్తు, నేను లేకుండా మీరు ఏమియు, అందరూ నేను లేకుండా మీరు ఏమియు, అది అర్థం చేసుకోండి. అది నేను లేకుండా మీరు ఏమియు చేయజాలరు. క్రీస్తు లేకుండా మనం ఏమి కూడా చేయలేము. మరియ తల్లి లేకుండా మనం ఏమి కూడా చేయలేము. యేసుక్రీస్తు ఉన్న చోట మరియ తల్లి ఉంది, మరియ తల్లి ఉన్న చోట యేసు ప్రభు ఉన్నాడు. వారి యొక్క అవినాభావ జీవితమే నిజమైన ప్రేమ జీవితం. అందుకే ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ మరియ తల్లి, కరుణగల తల్లి. మరి వికర్జనుల గారు నాకు ఒక మాట చెప్పారు, అన్నా 25 నిమిషాలే, నువ్వు దాటి వెళ్ళవద్దు, నీ చిత్తం నెరవేరునుగాక. రోజు భోజనం చేస్తున్నారు వీళ్ళు, రోజు మాంసం కోరే. ఈరోజు ఏదైనా పెడితే పెట్టండి మీరు మంచిగా. కాబట్టి నీవు నేను కూడా ఈ వాక్యము చేత నింపబడటానికి వచ్చాం. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నేను కిందను చూస్తున్నాను. మొట్టమొదటిగా నేనే ప్రభువును మోసిన వాడిని. నా ముందు తమ్ముడు ప్రసాద్ నడుస్తున్నాడు. నేను పైదాకా మాట్లాడలే అసలుకి. ఆయన భక్తితో ఉన్నాడు, నేను భక్తితో ఉన్నాను. చాలా సీరియస్. జపమాల చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఒకళ్ళు మాట్లాడుతున్న మాట్లాడట్లేదు. బాగా భక్తి పరవశంతో మునిగిపోయారు తమ్ముళ్ళందరూ. ఎందుకంటే వికర్జనులు గారి తిడతాడు మళ్ళీ. ఆ తర్వాత వచ్చాం. ప్రదేశం అంతా, ప్రాంగణం అంతా ఏ విధంగా ఉంది? విశాలముగా ఉంది. విశాలమైన దారిలో ప్రవేశించాం. ఎప్పుడైతే ఆ విశాలమైన దారి 2 దారులు అయిందో అక్కడ నేను ఒక ప్రశ్న వేశాను పీటర్ ఫాదర్ గారికి. చదివాడు ఇప్పుడు అలాంటి జీవితం. తమ్ముడు ఎటు వెళ్తే మంచిది? ఆయన అన్నాడు, ఇరుకైన మార్గంలో వెళ్ళండి. ఇరుకైన మార్గం ఎంత తెలుసా? 81 స్టెప్లో. ఇరుకైన మార్గము 81 స్టెప్పులు. మీరు ఎవరు నేను లెక్క చేసుకున్నాను. ప్రతి అడుగు వేసే ముందు లెక్క పెడుతున్నాను. నేను దేవుణ్ణి చేరటానికి, మరియ తల్లి సన్నిధికి రావటానికి 80 మెట్లు ఎక్కాలి. ఎంత కష్టపడ్డాను చూడండి. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నాను. ఎంత కష్టపడి క్రింద నుంచి నడిచి జపమాల చెప్పుకుంటూ మధ్యన ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తూ ఒక నేరో రోడ్లో వచ్చాం. విశాలమైన రోడ్డు కాదు, ఇరుకైన మార్గములో. అనగా క్రైస్తవ జీవితం అనేది ఇరుకైన మార్గం. క్రైస్తవ జీవితం అనేది ఇరుకైన మార్గంలో ప్రవేశించాలి. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నీవు నా శిష్యుడిగా జీవించాలని కోరుకుంటే అనుదినము కూడా నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నీ శ్రమ లేకపోతే నా జీవితము లేదు, కష్టాలు లేకపోతే జీవితము లేదు. అందుకే ఆ కష్టాల్లో పాలు పంచుకుంది మరియ తల్లి. అందుచేతనే మేము ఏం పిలుస్తున్నాం?
కరుణ చూపించే తల్లి, ప్రేమ చూపించే తల్లి, ఆదరించే తల్లి, కరుణ కలిగిన తల్లి, నిత్యము కాపాడే తల్లి. తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపారు. ఎందుకు? పాపమయమైన జీవితము నుంచి మనం రక్షించడానికి, మన మీద ప్రేమ చూపించడానికి, ప్రేమతో నిండినటువంటి మరియ తల్లి గర్భాన తాను పుట్టే విధముగా చేశాడు దేవుణ్ణి. ఎందుచేత? కరుణ. దేవుని కరుణ ఉంది. నేను చేసిన ప్రజలు రక్షించబడాలి, నేను చేసిన ప్రజలు కాపాడబడాలి, నేను వారి మీద కలకాలము కనికరము చూపించాలి. అందుకే ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యములో చూస్తే, పునీత పౌలు రాసిన లేఖల్లో మనకు అర్థమవుతుంది ఆయన చెప్పిన వాక్యాలు. ఏమంటున్నాడు? కానీ దేవుని కృప అపారము మన పట్ల. చూసారా? దేవుని ప్రేమ, దేవుని కృప అపారము మన పట్ల, ఆయన ప్రేమ అపరిమితము. ఆయన ప్రేమ అపరిమితము. కనుకనే అపరాధముల వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. ఇది కనికరము. మనందరి జీవితానికి పునర్జీవం ఇవ్వటానికి. ఎలాంటి పునర్జీవము? యేసు ప్రభు మరణించి లేచినటువంటి ఉత్థాన మహిమను ఇవ్వటానికి, మనం లేపటానికి ప్రయత్నం చేశాడు. అందుకే లాజరు చనిపోయినప్పుడు మరియ తల్లి యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఏమని చెప్పింది మార్తమ్మ? ప్రభు, మీరు ఇచ్చట ఉండినట్లయితే నా సహోదరుడు మరణించి ఉండేడు వాడు కాదు. ప్రియమైన సహోదరులారా, అనగా దేవుడితో ఉన్నవాడు మరణించడు, దేవునితో జీవించేవాడు ఆత్మ మరణించదు. దేవుని యొక్క ఆత్మలో జీవించేవాని యొక్క నిత్యమైనటువంటి ఆత్మ జీవితంలో ప్రేరణ కలిగి ఉంటాడు. అందుకంటున్నాడు, క్రీస్తుతో కూడా ఆయన మనల్ని పునర్జీవులను చేశాను. దేవుని కృప వల్లనే మనము రక్షించబడితిమి. దేవుని కృప వలన మనము రక్షించబడితిమి. దేవుని కృప అనే వరాన్ని మరియమ్మ పొంది తన గర్భాన్ని మోసింది. అందుకే దేవుడు ఆమెను చేశాడు, నిష్కలంక మాతగా ఉంచాడు, పాపము సోకని తల్లిగా ఉంచాడు, పవిత్రమైనటువంటి తల్లిగా ఉంచాడు. ఆమె గర్భములో దేవుని యొక్క వాక్యమును ఉదయించే విధముగా, దేవుని యొక్క వాక్యము పెరిగే విధముగా, దేవుని యొక్క వాక్యాన్ని పంచే విధముగా దేవుడు చేశాడు. అందుకే మరియమ్మ తల్లి చెప్పింది, నీ దేవుని యొక్క వరముల చేత నిండిన మరియమ్మ. కాబట్టి ఎన్ని వరాలు మరియమ్మలో ఉన్నాయి? అనంతం. ఆ అనంత వరాలు మనకు కురిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 2024 సంవత్సరాలు అనంత ప్రేమ మరియమ్మ మనకు చూపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనము ఆ మరియ తల్లి జీవితంలోనే జీవిస్తున్నాం. కాబట్టి మరియ తల్లిలో వరం అనేది తగ్గలేదు, అది ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే మరియ తల్లి చెప్పింది గాబ్రియేలు దూతతో, వరములతో నిండినటువంటి నేను నీ మాట చొప్పున జీవిస్తాను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మనం అదే నేర్చుకోవాలి. దేవుని కరుణ కావాలంటే, మరియ తల్లి కరుణ కావాలంటే మనము కూడా ఆ దేవుని యొక్క జీవితంలో పరిపూర్తిగా జీవించాలి. అది నేర్చుకోవాలి. మనం బహుదూరం నుంచి వచ్చాం, ప్రయాణం చేసి వచ్చాం, గుడిలో కూర్చున్నాం, ఒత్తులు పట్టుకున్నాం, దివసత్ప్రసాద ముందు ప్రార్థన చేశాం. ఇవన్నీ ఏమిటి? దేవుని యొక్క వరాలు. నీవు ఏ కొలత కొలుస్తావో అదే కొలత కొలుస్తాను. కాబట్టి ప్రతి హృదయము కూడా దేవుని స్తుతించాలి. అందుకే మరియ తల్లి చెప్పింది, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఇది మన ప్రార్థన కావాలి. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా ఆత్మ ఆనందిస్తుంది. ఈరోజు వచ్చిన మీ అందరికి కూడా, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీ అందరి మధ్యలో మేము కలిసి దివ్య పూజ బలి చేయటం. దివ్య పూజ బలి అంటే ఏమిటి?
సాక్షాత్తుగా యేసుక్రీస్తు యొక్క మరణ ఉత్థానాలు. యేసుక్రీస్తు మరణ ఉత్థానాలు కొనియాడటమే దివ్య పూజా బలి. ఆయన మరణించి సజీవుడిగా లేచినటువంటి దేవుడు అని చెప్పి ప్రకటించే సంకేతమే దివ్య పూజా బలి. అవన్నీకి వేరే వేరే తొడుగుతాం, కానీ యేసుక్రీస్తుకి మరణ ఉత్థానాలు కొనియాడుతున్నాం. ఎంత అదృష్టవంతులు. అందుకే యేసు ప్రభు చెప్పాడు మార్తమ్మతో, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించేవాడు మరణించినను జీవించను, మరణ జీవితము గలవాడు కూడా జీవిస్తాడు. అందుకే ఆయన ఉత్థాన మహిమ గల దేవుడిగా తయారయ్యాడు. అందుకే ఈరోజు ఇదే లేఖలో చెప్తున్నాడు, ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు గారు, ఏలైనా విశ్వాసము ద్వారా మనము వరము వల్లనే మీరు రక్షించబడితిరి. మనకున్న విశ్వాసము ద్వారా మనకిచ్చిన వరము చేత మనం రక్షించబడితిమి. ఇది నీ స్వయం కృతము కాదు, ఇది దేవుని వరమే. నువ్వేం పొందుతూ వచ్చి అక్కడ మీరు మీకేం కావాలి ఇక్కడికి వచ్చింది? మీరు ఎందుకు వచ్చారు? పని లేక వచ్చారా? దేనికోసం వచ్చారు ఇక్కడ మీరు? ఏ వరం కావాలి? ఏ వరం? ఇన్ని కావాలంటారు. ఇప్పుడు ఏ వరము? పరిశుద్ధత్వం. పరిశుద్ధత్వం కావాలి నీకు నాకు. పునీతమైన జీవితం జీవించాలి. అందుకే ప్రియమైన సహోదరులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. ప్రియమైన సహోదరులారా, చక్కని వాక్యాలు చెప్తున్నాడు. 3వ అధ్యాయము 16 నుంచి 18. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఆయనను విశ్వసించి ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేశాను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దాన్ని ఖండించుటకు పంపలేదు. 18వ వచనం, ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడతాడు. నీవు నేను ఖండించబడకూడదు. దేవుని చేత ఎన్నిక చేయబడిన బిడ్డలము కాబట్టి ఖండించబడకూడదు. దేవుడు మనల్ని స్వీకరించాలి. దేవుని యొక్క జీవితము కావాలంటే, దేవుని యొక్క జీవితంలో జీవించాలంటే నీవు తప్పకుండా అనుదినము కూడా మనం ప్రయాణం చేయాలి. నీవు నా శిష్యుడిగా జీవించాలని కోరుకుంటే అనుదినము కూడా నా సిలువను తీసుకుని అనుసరించండి. ఇదే ఫాదర్ అర్లాటి చేసిన పని. ఆ మహానుభావుడు మిలాను నగరంలో దగ్గర ఉన్నటువంటి కోమో పట్టణంలో జీవించాడు. నేను కోమో పట్టణం తిరిగాను, ఆ ప్రదేశానికి వెళ్ళాను. చిన్న పిల్లవాడుగానే గుణదలు వచ్చాను. ఈ గుణదలు వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత గురువుగా అయ్యాను. గురువు అయిన తర్వాత 3 సార్లు లూర్దు దర్శనాన్ని చేసుకున్నాను. ఫ్రాన్స్ దేశంలో 3 సార్లు వెళ్ళాను. మీరు ఇక్కడ ప్రార్థనలు చేసినప్పుడు ఉపదేశులు ఏం చెప్పారు? లూర్దు నగరం, ఫాతిమా నగరం, పొంపై, నాపోలి దగ్గర ఈ ప్రదేశాలన్నీ తిరిగాను నేను. ఎక్కడ పుట్టింది నాకు ప్రేరణ? ఇక్కడే పుట్టింది. ఈ తల్లి యొక్క ప్రార్థన నీవు తప్పకుండా విశ్వసించాలి. అక్కడ చూస్తే ప్రియమైన సహోదరులారా, లూర్దు నగర్లో కానీ ఫాతిమా నగర్లో కానీ వేలాది మంది ప్రతిరోజు జపమాల చెప్తారు. ఒక్కరు కాదు, పెద్ద లైన్లు, పెద్ద ప్రొసెషన్స్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. అంతమంది భక్తులు ఆ సమయంలో వెంటనే సమావేశమైపోతారు. సుమారు 50,000 మంది, 30,000 మంది, 20,000 మంది అక్కడ ప్రదేశంలో వెంటనే వచ్చి జపమాల చెప్తారు. ఎక్కడైతే మరియమ్మ గారు బెర్నదత్తమ్మ గారికి దర్శనమిచ్చారో ఆ చోటులో వాళ్ళు అనుదినము కూడా ప్రార్థన చేస్తారు. ఏమిటి తన ఉద్దేశం? మరియ తల్లి ద్వారా దీవెనలు పొందుతారు. మీరు కూడా అంత భక్తి విశ్వాసముతో మరియ తల్లితో జీవిస్తానికి ప్రయత్నం చేయండి. మరొక ప్రార్థన చేశారు. మిక్కిలి ననగల తల్లి, మీ శరణ పరిగెత్తు వచ్చి మీ ఉపకార సహాయము అడిగిన వాళ్ళలో ఒక్కరైనను మీ వలన చేయి విడుబడినట్లు ఎన్నడూ లోకములో విన్నది లేదని. అది కనికరం. అది మరియ తల్లి కనికరము. ఎవరైనా సరే మరియ తల్లిని ప్రార్థన చేసినట్లయితే ఆ తల్లి యొక్క శరణు లేకుండా మీరు కోల్పోకుండా దూరంగా ఉండరు. ఏమిటి? ఆ కట్టెలు కాసుకునే పిల్ల
కట్టెలు ప్రోగు చేసుకోవడానికి వెళ్ళింది బెన్నదత్తమ్మ గారు ఫ్రాన్స్ దేశంలో. అక్కడ ఆ తల్లి కనిపించింది. ఏమని చెప్పింది? నేను జన్మ పాపరహ్యవద్వతిని, మీరు పశ్చాత్తాపడాలి, నా కుమారుని అనుసరించాలి. సందేశం అదే. ప్రియమైన సహోదరులారా, నా ఉద్దేశ ప్రకారం ఫాదర్ అర్లాటి గారు చిన్నప్పుడు ఇటలీ దేశంలో నుండి ఆయన ఫ్రాన్స్ దేశం వెళ్ళి ఉంటారు. ఇక్కడ జరిగిందంటే కారణం అదే. అందుకే నేను ఫాదర్ పీటర్ని అడుగుతున్నాను, ఎంత వయసు, ఏంటి సంవత్సరాలని చెప్పి. తాను చిన్నతనములో అర్లాటి ఫాదర్ గారు తన తల్లిదండ్రులతో ఆయన ఆ దేశం వెళ్ళాడు. ఎక్కడికి? ఫ్రాన్స్ దేశం వెళ్ళాడు. చూశాడు దేవుని యొక్క మహిమ, మరియ తల్లి మహిమ చూశాడు. నేను కూడా ఇలాంటి మహిమ గల తల్లిని నేను వెళ్ళే చోట్ల పెట్టాలి. ప్రేరణ పుట్టించాడు దేవుడు. ప్రేరణ పుట్టించాడు అర్లాటి ఫాదర్ గారికి ఒక గుహను ఏర్పాటు చేయి. ఆ విధంగా ఈ ప్రదేశంలో 100 సంవత్సరాల క్రితం ఈ తల్లి యొక్క గృహం ఏర్పడింది. ప్రియమైన సహోదరులారా, ఇటలీ దేశస్థులు పిచ్చివాళ్ళు. ఎవరిలో పిచ్చివాళ్ళు? మరియమ్మ తల్లిలో మహా పిచ్చివాళ్ళు. ఎంతో ప్రేమానికి పిచ్చివాళ్ళు. అంటే మ్యాడ్ కాదు, వీళ్ళు అవ్వుకుంటారు వెనకాల ఫాదర్లో. పిచ్చి అంటే మరియమ్మ గారికి అంత ప్రేమ ఇటాలియన్ భక్తులకి. అందుచేత వాళ్ళు అంత పిచ్చి కలిగినటువంటి బిడ్డలుగా మనలాగానే ఊరేగింపులు చేస్తారు. మనం చేసుకున్నప్పుడు ఊరేగింపులు ఇక్కడే కాదు, ఆ వీధుల్లో మొదలుపెట్టారు ఊరేగింపులు చేయటం, మరియమ్మ గారిని గౌరవించటం, పూలమాలు వేయటం, పెద్ద పెద్ద లైట్లు పెట్టడం. అవన్నీ అక్కడ పుట్టినవే. అక్కడ వచ్చి ఈ పీమే గురువులు మన నేర్పించారు. ఇక్కడ ఆ పీమే గురువుల యొక్క సాదృశ్య జీవితమే ఈరోజు మన యొక్క ఈ 2 మెత్రాసనుల ప్రేమ జీవితం. అందుకే ప్రియమైన సహోదరులారా, మరియ తల్లి ద్వారా నేర్చుకునే పుణ్యాల్లో, సంపాదించే పుణ్యాల్లో మీరు జీవిస్తానికి ప్రయత్నం చేయండి. మరియ తల్లి యొక్క జీవితంలో ముందుకు వెళ్తా ప్రయత్నం చేయండి. అనేకమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒక రోజులో అన్నీ కూడా భోజనం చేయలేము. అన్ని వంటలు పెడతారు, అన్ని వంటలు ఒక రోజులో చేయలేము. అందుకని ఇక్కడ మన బిషప్ గారు, గురువులు అందరూ కలిసి ఏం చేశారు? దీన్ని మనం విభజిద్దాం. ఎన్ని రోజులు? అంతే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క భోజనం. ఈరోజు భోజనం ఏంటి? కరుణ, మరియ కరుణ తల్లి. రేపు ఇంకొక భోజనం, నిన్న ఒక భోజనం, మొన్న ఒక భోజనం. ఈ భోజనం అంతా మనకి ఏం కావాలి? ఆత్మీయ ఆహారం కావాలి. కాబట్టి ఏదో వచ్చాం పోతున్నాం కాదు. ఇక్కడ ఏదో తీసుకువెళ్ళండి. నేను తీసుకువెళ్ళాలి, మీరు తీసుకువెళ్ళాలి. నేను ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయాలి. దీని విశ్వాసములో పెరగాలి, మీరు విశ్వాసములో పెరగాలి. అందుకే ప్రియమైన సహోదరులారా, ఇక్కడే మొదలయ్యింది విశ్వాసం అనేది. విజయవాడలో అది ఏలూరుకు ప్రాకింది, కోనసీమకు వెళ్ళింది, మా దెందులూరు విచారణకి వెళ్ళింది. 1921 సంవత్సరంలో మేము బాప్తిసం పొందాం. 1918 సంవత్సరంలో ఒట్లూరు పొందింది. 1933 సంవత్సరంలో భీమవరం పొందింది. ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి సువార్త జీవితం ఏలూరు దాటి కోనసీమ వెళ్ళి, ఆ కోనసీమ నుంచి ఇంకా ప్రదేశాలకు వెళ్ళి ఇక్కడ నేర్చుకున్నటువంటి మరియ తల్లి ప్రేమే అందరికీ పంచారు. కాబట్టి ఇది ఒక సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఫెయిత్. సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసనిధి, విశ్వాస ప్రేమ, విశ్వాసంలో నిలబడటానికి మనకిచ్చే గొప్ప శక్తి మరియ తల్లి యేసుక్రీస్తు భగవంతుడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, చెప్పిన విషయాలు మనసులో పెట్టుకోండి. నేను ఎక్కువగా టైం దాటను. కాబట్టి ఇప్పుడు తర్వాత నాకు ఉంటుంది, మళ్ళీ అందరూ మాట్లాడతారు. నన్ను వదిలిపెట్టి నాకు తెలిసాడు. కాబట్టి ఇష్టమే, నాకు ఇష్టమే, మీకు ఇష్టమే దేవుని యొక్క వాక్యం ఆలకిస్తానికి. అవునా కాదా? అందరికి ఇష్టమేనా? చేతులెత్తండి, రేపు నేను చెప్తానులే. కాబట్టి చాలా మంచి వాక్యం, చాలా విషయాలు విన్నాం. ఇందులో కొన్ని విషయాలు మనం నిజముగా దాచుకున్నట్లయితే మరియమ్మ గారు చెప్తారు, అంతయు తన మనస్సున పదిలపరుచుకొనెను. అంతయు
దేవుని యొక్క జీవితాన్ని అంతయు తన మనసున పదిలపరుచుకొని ఒక కారుణ్యమూర్తిగా సిలువ దగ్గర ఏడ్చింది మరియమ్మ గారు. చివరి వరకు వెళ్ళింది. సిలువ మార్గములో యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది. అందుకే యేసుప్రభు చెప్పాడు, ఆమె కరుణ చూశాడు, ప్రేమను చూశాడు. ఏమని చెప్పాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు, నీ కుమార్తె. మీరు పక్కన అది యాడ్ చేసుకోండి, కుమార్తె. ఇదిగో నీ కుమారుడు, నేను విడిచిపెట్టాను, నీకు ఒక బిడ్డని ఇస్తున్నాను. ఆ మరియ తల్లిని దేవుడు మనకు ఒక వరముగా ఇచ్చాడు. ఆ వరము తల్లి యొక్క జీవితాన్ని జీవిస్తానికి ప్రయత్నం చేయండి. ప్రార్థనా పరులుగా ఉండండి. చాలా ప్రార్థనలు చేస్తున్నారు, చాలా ముఖ్యమైన ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలో మీరు నిలబడండి. ప్రతిరోజు కూడా జపమాల చెప్పండి. నేను కోరేది అదే. ఈ పండుగ రోజున జపమాల చెప్పండి. మరియ తల్లిని గౌరవించండి, మరియ తల్లిని ప్రేమించండి. మరియ తల్లి ఇచ్చినటువంటి యేసు ప్రభువును ప్రేమిస్తా ప్రయత్నం చేయాలి. ఆయన యొక్క నిజమైన స్వార్థ జీవితాన్ని జీవిస్తానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా కొలుస్తారు. వినుటకు చెవులు ఉన్నవాడు. అంతే, చాలా అయిపోయింది ఇక.